హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరు ఆటోమొబైల్ వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం. అంటే పర్యావరణాన్ని మనము ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నామో అనేది మనము ఒకసారి ఆలోచించేద్దామండి. అయితే పర్యావరణం అనేది చాలా రకాలుగా పొల్యూట్ అవుతుంది. అయితే దీంట్లో నేను ఒక మేజర్ 4 రకాలు చూపిస్తాను. అది ఒకటి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సోయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. దీంట్లో మనం మేజర్గా మాట్లాడకపోయే అంశం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎన్నో వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్స్ వల్ల ఆ యొక్క పొల్యూషన్ అనేది కొన్ని రకాల రసాయనాలు బయటకు వస్తున్నాయండి. అవి ఏంటంటే చూడండి, CO2, H2O, O2 ఇవన్నీ కూడా వస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్, ఇలాంటివన్నీ కూడా హైడ్రోకార్బన్, ఇవన్నీ కూడా మనకి బయటకు రిలీజ్ అవుతున్నాయండి. దీనివల్ల మన బాడీలో లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏవి వస్తాయి చూడండి, స్ట్రోకు, హార్ట్ డిసీజ్, లంగ్స్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మనకి వస్తాయండి. అయితే దీనికి మనం ఏం చేయాలి, వాట్ సొల్యూషన్? అయితే మన వెహికల్ని ఏ విధంగా మనము సేఫ్ సైడ్లో ఉంచుకోవాలి, లేకపోతే ఎలాగా మన వెహికల్ని సేఫ్ జోన్లో ఉంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఈ ఆయిల్స్ లేకపోతే ఫిల్టర్స్ ఇవి ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకి మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మైలేజు అలాగే పికప్ కూడా మనకి ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ముందు రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల చాలా పొల్యూషన్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ స్మోక్ అండ్ బ్లూ స్మోక్ అండ్ వైట్ స్మోక్, గ్రే స్మోక్, ఈ స్మోక్స్ వల్ల కూడా భయంకరంగా పొల్యూషన్ అవుద్దండి. ఈ పొల్యూషన్ అయిన తర్వాత మనకి చాలా విధానమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి చూసుకోవాలి, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ అండ్ డీజిల్. ఇది పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేసేటప్పుడు ఏమాత్రం ఏమైనా మిక్సింగ్, కిరోసిన్ కానీ ఏమైనా శాతం ఎక్కువ మిక్స్ అయినా మనకి చాలా స్మోక్ అనేది బయటకు వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంతో చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇంజిన్లోని మిస్ఫైరింగ్ కానీ లేకపోతే సరిగ్గా ఫైరింగ్ అవ్వకపోవడం, ఇలా చాలా ఇష్యూస్ అనేవి జరుగుతాయండి. దానివల్ల స్మోక్ అనేది ఎక్కువగా బయటకు వస్తుంది. ఇంకోటి, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇంజన్ని స్విచ్ ఆఫ్ చేసినట్లయితే కనుక అలాగే ఫ్యూయల్ సేవ్ చేసుకోగలుగుతాం, అలాగే పొల్యూషన్ని కూడా మనము కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి ఇది మాత్రం చాలా మస్ట్ చూడండి, ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించండి. అలాగే ఓవర్ స్పీడ్, ఇది మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోవాలండి. ఈ ఓవర్ స్పీడ్ వల్ల మనకి ప్రమాదం ఉంది. అలాగే కూడా ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల కూడా మనం ఎంతో లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది తప్పక పాటించాలి. ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే కనుక ఈ యొక్క ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా మీకు తప్పకుండా వస్తుంది.